హలో అండి, ఈరోజు బోటీ కూర చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర అండి, అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కలిపిన పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అండి, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. కూరకి కావాల్సినంత ఆయిల్ వేసాయండి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా మగ్గిందండి. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసండి. బాగా కలిపి మూత పెట్టాలి. బోటీలో పసుపు ఉప్పు వేసి వాటర్ పోసి ఉడకబెట్టాలండి కాసేపు. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఒక పెద్ద స్పూన్ అంత కారం వేస్తున్నాను. బోటీ బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడకబెట్టి అందులో వచ్చే వాటర్ వంపేయడం వల్ల ఇందులో ఏమైనా కుళ్ళు ఉంటే పోతుందండి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగింది కదండి. ఇప్పుడు బోటీ వేస్తున్నాం. ఇది వేసి బాగా కలపాలి. ఇదిగోండి, ఇలా బాగా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా మగ్గిందండి. చింతపండు పులుసు వేస్తున్నాను ఒక కప్పుడు. ఇలా పులుసు వేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వేయించాలండి. ఇందులో చింతపండు పులుసు బదులు మామిడికాయ కానీ టమాటా కానీ వేసుకోవచ్చు. బోటీ కర్రీ రెడీ అయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడి వేడి బోటీ కూర రెడీ అండి. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.